బిజినెస్ లోకి వచ్చిన తర్వాత వాట్ యూ హావ్ టు డూ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు షాప్ మార్చుకున్నారు, నో వాట్ యు ఆర్ డూయింగ్, మీకు 6 కావాలి అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పారు. ఆ 6ని సెలెక్ట్ చేసుకునే దానికి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే, మీరు ఒక పెళ్లికి పిలవాలి అని అంటే ఎలా అయితే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారో, ఇక్కడ బిజినెస్ లో పిలవడానికి కూడా మీరు అలాగే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. అంటే ఈ బిజినెస్ కి ఎవరు సూట్ అవుతారు అనే దాని మీద ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటారు. వాళ్ళ చేత షాప్ మార్పిస్తారు. దట్ ఈస్ యాక్చువల్లీ కాంటాక్ట్ లిస్ట్. మీకు అందరూ అంటారు, సార్ నా ఫోన్ లో కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను మళ్ళీ బుక్ లో రాసుకోవాలా అంటే, సార్ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ పనికొచ్చేవి ఉంటాయి, పనికిరానివి ఉంటాయి. నేనేం చెప్తున్నా అంటే, ఈ బిజినెస్ కి ఎవరు కావాలో వాళ్ళని మీరు సపరేట్ గా రాసుకోండి. దెన్ యూ విల్ కమ్ టు నో ఎవరు మీకు ఈ బిజినెస్ కి సూట్ అవుతారు. రైట్? సో దానికి ఏంటి మనం టెక్నిక్ వాడాలి, ఆ కాంటాక్ట్ లిస్ట్ అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? సో సింపుల్. దానికి మనం ఫ్రెండ్స్ అనే ఒక టెక్నిక్ వాడతాము. రైట్? సో ఏంటి ఆ ఫ్రెండ్స్ అనే టెక్నిక్ ఒకసారి కనుక మనం చూస్తే, సో ఫ్రెండ్స్ లో FRIENDS, ఫ్రెండ్స్ లో ఎఫ్ అంటే ఫ్రెండ్స్, అంటే మన ఫ్రెండ్స్ అందరినీ ఒక చోట రాస్తాం. రైట్? నెక్స్ట్ R అంటే రిలేటివ్స్, అంటే అమ్మ తరపు చుట్టాలు, నాన్న తరపు చుట్టాలు, పెళ్ళి అయితే బావ తరపు చుట్టాలు. రైట్? అలా మన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక పేజ్ లో రాస్తాం. ఇన్స్టిట్యూషన్ అంటే మనం చదువుకున్నప్పుడు, ఇట్ మే బి 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, ఎంసెట్ కోచింగ్, ఈసెట్ కోచింగ్, వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళారు, అక్కడ పరిచయమైన వాళ్ళందరినీ ఒక చోట రాసుకుంటారు. ఎంప్లాయీస్, రైట్ నో మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ లో ఎంప్లాయీస్ కావచ్చు, మీరు పాత ప్లేస్ లో ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, మీరు వర్క్ చేస్తున్న సర్కిల్లో మీరు మారుతున్న జాబ్స్ లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోట రాసుకుంటారు. నైబర్స్, మీరు ఇల్లు మారుతూ ఉంటే ఇప్పుడున్న ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ప్రీవియస్ గా ఉన్న ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, నైబర్స్ అందరినీ ఒక చోట రాస్తారు. సో డియర్ వన్స్ అంటే ఐ కెన్ సే, వీళ్ళు ఎప్పుడు మన కళ్ళ ముందు ఉంటారు కానీ మనం వాళ్ళని గుర్తుపెట్టుకోం. లైక్ అంటే ఐ కెన్ సే, పాలు వేసేవాళ్ళు, పేపర్ వేసేవాళ్ళు, ఎలక్ట్రిసిటీ బిల్ వాళ్ళు, ఐరన్ చేసేవాళ్ళు, ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనకి ఎవ్రీడే లైఫ్ లో వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇంటి పక్కన కిరాణా షాప్ వాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే వీళ్ళందరూ మన కళ్ళ ముందు ఉంటూ ఉంటారు. రైట్? సో వీళ్ళందరినీ ఒక చోట రాసుకుంటారు. దేర్ ఆఫ్టర్ స్ట్రేంజర్స్ అంటే ఐ కెన్ సే, మీకు ఎప్పుడో ట్రైన్ లో పరిచయం అవుతారు, లేదా దూరపు ఏదో పెళ్లికి వెళ్తారు, ఆ పెళ్ళిలో ఎవరో మీ నాన్నకి, తమ్ముడికి, చెల్లికి, అక్కకి, బావకి ఎవరో రిలేషన్, లాంగ్ రిలేషన్ లో ఒక పర్సన్ కనెక్ట్ అవుతారు. సో స్ట్రేంజర్స్ అన్నమాట, ఎక్కడో దూరంగా కనెక్టివిటీ ఉంటుంది, బాగా వాళ్ళు ఆ టైంలో పరిచయం అవుతారు. సో దోస్ పీపుల్ ఆర్ స్ట్రేంజర్స్ కిందికి వస్తారు. మీకు బస్ లో పరిచయం అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ లో పరిచయం అవ్వచ్చు, ట్రైన్ లో పరిచయం అవ్వచ్చు, ఇంకెక్కడైనా పరిచయం అవ్వచ్చు. దిస్ ఆర్ ఆల్ ద స్ట్రేంజర్స్ అన్నమాట. వీళ్ళందరినీ ఒక చోట రాసుకుంటారు. సో ఫ్రెండ్స్ అనే లిస్ట్ ని కేటగిరైజ్ చేసుకుని ఒక్కొక్కరిని ఒక్కో చోట రాసుకున్నారు. ఫస్ట్ టాస్క్ ఇస్ డన్, అయిపోయింది. సో సెకండ్ టాస్క్ ఏంటంటే, యూ హ్యావ్ టు ఫైండ్ ద ప్రాస్పెక్ట్స్ అంటే నథింగ్ బట్ ఆఫ్, మీరు ఎవరి చేత అయితే షాప్ మార్పించాలనుకుంటున్నారు, ఎవరికైతే ప్లాన్ చెప్పాలి అనుకుంటున్నారు, వాళ్ళని మనం ప్రాస్పెక్ట్స్ అంటాం. సో ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు అని అంటాను నేను. హూ ఆర్ రియల్లీ నీడెడ్ పీపుల్, అంటే మనకి ఎవరు కావాలంటే లైక్ మైండెడ్ పీపుల్. మీలాగా ఎవరైతే ఆలోచిస్తారో, మీలాగా ఎవరికైతే డబ్బు సంపాదించాలి అన్న ఆశ ఉందో, మీలాగా ఎవరికైతే ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాలి, మీలాగా ఎవరైతే కారు కొనాలి అనే ఒక ఆలోచన భావన ఉందో, లైఫ్ లో ఏదో సాధించాలి, ఎదగాలి అనే ఒక డ్రీమ్ ఉంటుందో, అలాంటి వాళ్ళని ఫస్ట్ పిక్ చేసుకోండి. అలాంటి వాళ్ళు మీకు కావాలి. రైట్? సో ఫస్ట్ గో త్రూ దిస్ పీపుల్. సో దానికి ఏం చేయాలి? సో సింపుల్. అంటే ఇప్పుడు మీరు చాలా ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆ చేసిన లిస్ట్ లో వాట్ యు హావ్ టు డూ అంటే, ఫ్రెండ్స్ ని ఒక చోట, రిలేటివ్స్ ని ఒక చోట, నైబర్స్ ని ఒక చోట, అందరిని ఒక చోట రాశారు. అగైన్ అందులో నుంచి అగైన్ యూ హావ్ టు సెగ్రిగేట్. నెక్స్ట్ ఏం చేయాలంటే, సో సింపుల్. మీరు ఒక టేబుల్ ఇలాంటిది ఫామ్ చేసుకొని, అందులో హాట్ లిస్ట్ అంటాం, వార్మ్ లిస్ట్ అంటాం, కోల్డ్ లిస్ట్ అంటాం. వాట్ ఈస్ యాక్చువల్లీ హాట్, వార్మ్, కోల్డ్ అంటే సో సింపుల్ అండి. ఇక్కడ నేను ఆ ఉన్న కేటగిరీస్ పీపుల్ లో నుంచి ఒక 12 మందిని రాసుకున్నాను. అంటే ఫ్రెండ్స్ లో నుంచి కొంతమందిని, రిలేటివ్స్ నుంచి కొంతమందిని, నైబర్స్ నుంచి కొంతమందిని, స్ట్రేంజర్స్ నుంచి కొంతమందిని, అలా అందులో నుంచి ఒక 12 మందిని సార్ట్అవుట్ చేసుకుని ఇక్కడ రాసుకున్న తర్వాత వాట్ యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్, సురేష్ అంటే ఎవరంటే, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎగ్జాంపుల్, సురేష్ అంటే ఎవరంటే, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే నేను వాడికి ఏది చెప్తే అది. ఓకే, చెడ్డీ దోస్తాను అనొచ్చు, లేకపోతే ఒకటే ప్లేట్ లో భోజనం చేస్తాం అనొచ్చు, నేను వాడు వేరు నేను వేరు కాదు, వి ఆర్ బోత్ సేమ్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హాట్ లిస్ట్ లోకి వస్తారు. సో ఇక్కడ సురేష్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, హీ విల్ కమ్స్ ఇన్ టు హాట్ లిస్ట్. సార్ ఏంటి హాట్ లిస్ట్ తో పని? హాట్ లిస్ట్ లో ఉన్న పని ఏంటంటే, నీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, నీ ఫ్రెండ్ కి డోంట్ టెల్ అబౌట్ వెస్టీజ్ ప్లాన్ అంటే,
వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తారు. ఓకే, సో ఎందుకంటే దే గివ్ ద వాల్యూ టు ఫ్రెండ్షిప్, నాట్ అబౌట్ వెస్టీజ్. అంటే వాళ్ళకి వెస్టీజ్ తో సంబంధం లేదు, వెస్టీజ్ ప్రొడక్ట్స్ తో సంబంధం లేదు. దే విల్ ట్రస్ట్ ఓన్లీ యూ. నిన్ను మాత్రమే నమ్ముతారు. సో వాట్ యూ హావ్ టు టెల్ టు యువర్ ఫ్రెండ్ సురేష్ కి నేనేం చెప్తా అంటే, సురేష్ నేను ఒక షాప్ ఓపెన్ చేశాను, దాని పేరు వెస్టీజ్, అందులో నా ప్రొడక్ట్స్ ఉంటాయి. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ బోనీ అనుకోండి లేదా ఫస్ట్ బిల్డింగ్ అనుకోండి, అది నీదే జరగాలి. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ ఆపర్చునిటీ నీకే ఇస్తున్నాను, నువ్వే నా షాప్ లో ఫస్ట్ బిల్లింగ్ చేయాలి. దట్స్ లాక్డ్. ఏంటంటే ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఖచ్చితంగా నువ్వు షాప్ పెట్టావు, నీ షాప్ లో ప్రొడక్ట్స్ నీ బెస్ట్ ఫ్రెండ్ కొనకపోతే ఇంకెవరు కొంటారు, రైట్? సో ఇక్కడ డీల్ డన్ అండి. ఇక్కడ మీరు వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో అక్కడ మీరు అతని చేత 100 పీవీ ఓకే బిల్లింగ్ చేపిస్తారు. అతని సామాన్ ఇంటికి వెళ్తాయి. సురేష్ తో చెప్తారు, సురేష్ నా ప్రొడక్ట్స్, నా కంపెనీ ప్రొడక్ట్స్, నేను పెట్టే షాప్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి వాడి ఒకసారి చెప్పు. ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ వన్, రైట్? డన్. అక్కడికి అయిపోయింది. అక్కడ లాకింగ్ అండి. అక్కడ మీరు ఏమి రిక్వెస్ట్ చేయడాలు లేదా ఇంకేదో ఉండదు. మీ ఫ్రెండ్ ని మీరు ఏ రేంజ్ లో డీల్ చేస్తారు, ఎట్లా మాట్లాడతారని మీ ఇష్టం. ఓకే, దట్ ఈస్ యాక్చువల్లీ హాట్. నెక్స్ట్, సో సూర్యం. సూర్యం అనే అతను ఎవరంటే, లెట్ us టేక్ an ఎగ్జాంపుల్, మా బాబాయ్. సూర్యం అనే పర్సన్ మా బాబాయ్. సో మా బాబాయ్ని కూడా ఐ విల్ లాక్. బాబాయ్, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను షాప్ పెట్టాను, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు. మీ ఇంట్లో సామాన్లు నా షాప్ లో నుంచే మీ ఇంటికి రావాలి. నీకు తెలుసు నేనంటే నీకు ఎంత ఇష్టమో నీకు తెలుసు. నేను ఒకటి స్టార్ట్ చేసినప్పుడు నీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు బాబాయ్? యు ఆర్ ద వన్, యూ హావ్ టు సపోర్ట్ మీ. నేను షాప్ పెట్టా, నువ్వు నా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకోవాలి, వాడాలి. యు ఆర్ జస్ట్ లాక్డ్ అంతే, యు ఆర్ సపోర్టింగ్ మీ అంతే. సో యు లాక్ యువర్ బాబాయ్. అంటే క్లోజ్ వన్స్. నేను చెప్తున్నా కదా, మీరు ఎవరు చెప్తే వింటారో అలాంటి వాళ్ళని లాక్ చేస్తున్నాను, రైట్? సో సూర్యం ఇస్ మీ బాబాయ్ అనుకోండి, పెద్దనాన్న, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడాను, నెక్స్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిలేటివ్స్ గురించి మాట్లాడాను. అలాగే ప్రసాద్ ఉన్నాడు, ప్రసాద్ మే బి ఎ నైబర్ ఆర్ ప్రసాద్ మే బి ఎ సమ్వన్ ఎల్స్. బట్ మీ క్లోజ్డ్ వన్, మీ ఎంప్లాయీస్ అండ్ విషయాన్ని తీసుకుంటే ఈజ్ మీరు కలిసి జాబ్కి వెళ్తారు, కలిసి లంచ్ చేస్తారు, కలిసి వస్తారు, కలిసి తిరుగుతారు. సో ప్రసాద్ యువర్ కలీగ్ అనుకోండి, వెరీ బెస్ట్ అనుకోండి. సో మీరు ఎట్లా లాక్ చేస్తారు, ఇట్స్ అప్ టు యూ, రైట్? సో లైక్ వంశీ, మీకు అలా ఎవరైతే క్లోజ్ అనిపిస్తారో వంశీని కూడా అలాగే. ఇప్పుడు నేను చెప్పిన నలుగురు ఎవరైతే ఉన్నారో, ఈ నలుగురికి మీరు వాళ్ళకి కంపెనీ ప్రొఫైల్ తో సంబంధం లేదు, ప్రొడక్ట్స్ తో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. వాళ్ళు కేవలం అన్వర్ అంటే నన్ను మాత్రమే ట్రస్ట్ చేస్తారు, నన్ను మాత్రమే నమ్మి ప్రొడక్ట్స్ తీసుకుంటారు, బిల్లింగ్ చేస్తారు, వాడతారు. వాళ్ళకి నీ మీద నమ్మకం తప్ప కంపెనీ మీద కాదు. ఓకే, లాట్రాన్ వాళ్ళు నమ్మొచ్చేమో, అది సెకండరీ. బట్ హాట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని నమ్మి బిల్లింగ్ చేస్తారు, మిమ్మల్ని నమ్మి వస్తారు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ. బట్ ఐ విల్ టెల్ యూ, వెదర్ వీళ్ళు బిజినెస్ చేస్తారన్న గ్యారంటీ లేదు, వెస్టీజ్ లో కంటిన్యూ అవుతున్న గ్యారంటీ లేదు. సార్ ఎందుకు వీళ్ళు అంటే, వీళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి, రేపు ఫ్యూచర్ లో నువ్వు గ్రో అయితే వాళ్ళు స్టార్టింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి నువ్వు చాలా హెల్ప్ చేయొచ్చు, అది వాళ్ళకి తెలియదు, రైట్? సో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళు బిల్లింగ్ చేయడం వల్ల మనకేదో బిజినెస్ అయిపోతుందని కాదు. హాట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు బిల్లింగ్ చేయడం వల్ల, సీ లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ నలుగురు ఉన్నారు, నలుగురు బిల్లింగ్ చేయడం వల్ల నీకు 400 పీవీ వస్తుంది. 400 పీవీ వస్తే ఏమవుతుందంటే, కంపెనీను ఫాస్ట్ స్టార్ట్ గా రికగ్నైజ్ చేస్తుంది, నేను 8% లోకి తీసుకెళ్తుంది. సో యూఆర్ గెటింగ్ సమ్ బెనిఫిట్స్ అనమాట. మీరు ఫాస్ట్ స్టార్ట్ అయితే, మీరు ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతారు, మీకు 750 ఓచర్ వస్తుంది, మీ బ్యాంక్ అకౌంట్ లో ఒక 300-400 రూపీస్ ఇన్కమ్ పడుతుంది. అండ్ ఇది ఏంటి అంటే, ఈ బిజినెస్ లో ఇట్స్ అన్ ఫస్ట్ గేర్. మీరు కార్ తీసుకున్నా, బైక్ తీసుకున్నా, మీరు ముందుకు వెళ్ళడానికి దిస్ హాట్ లిస్ట్ పీపుల్ విల్ గివ్ యూ అ మూవ్మెంట్ అనమాట. మనం కార్ కి ఫస్ట్ గేర్ వేస్తే కార్ ఎట్లా మూవ్ అవుతుందో స్లోగా, దిస్ ఇస్ ఫస్ట్ గేర్. మీరు బిజినెస్ లో కొంచెం ఒక ఫస్ట్ గేర్ వేసి ముందుకు వెళ్ళేదానికి ఈ హాట్ లిస్ట్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో దీని వల్ల మీకు బిజినెస్ అవుతుంది పక్కన పెడితే, ఇట్ విల్ గివ్ యూ ఆన్ సమ్ ఇన్స్పిరేషన్, మోటివేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ముందుకు వెళ్ళడానికి ఒక బ్యాకప్ లాగా ఉంటుంది. దట్ ఈస్ యాక్చువల్లీ యువర్ హాట్ లిస్ట్. ఓకే, అండ్ కమింగ్ టు వార్మ్ లిస్ట్. ఏంటి సార్ ఈ వార్మ్ లిస్ట్? వార్మ్ లిస్ట్ అంటే ఎవరంటే, రమేష్ అనే పర్సన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. రమేష్ ఎట్లా అంటే, నాకు బీటెక్ ఫ్రెండ్ అనుకుందాం. రమేష్ నాకు బీటెక్ ఫ్రెండ్. మేము వారానికి ఒకసారో, 15 రోజులకు ఒకసారో, వీకెండ్స్ లోనో కలుస్తాం. ఓకే, బట్ నాట్ ఎవ్రీడే విల్ కనెక్ట్ యాక్చువల్లీ. వార్మ్ లిస్ట్ అంటే ఏంటంటే, అట్లీస్ట్ నెలలో ఒక్కసారైనా కలుస్తాం. దట్ ఈస్ యాక్చువల్లీ వార్మ్ లిస్ట్. ఓకే, సో ఆ రమేష్ తో ఏంటంటే హ్యావ్ అన్ ర్యాపో, బట్ మంత్లీ వన్స్ ఒకసారి కలుస్తా. సో రమేష్ కి నేను ఇన్విటేషన్ ఇవ్వాలి.
రమేష్కి నేను ఇన్విటేషన్ ఇవ్వాలి, ఇన్విటేషన్ ఇచ్చి తన ప్రెజెంటేషన్కి తీసుకురావాలి. నెక్స్ట్ స్టెప్లో చెప్తాను వాట్ ఈస్ మీన్ బై ఇన్విటేషన్. ఓకే, సో ఇన్విటేషన్ ఇవ్వాలి, ఇచ్చి పిలవాలి వార్మ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు. ఓకే, వాట్ ఈస్ వార్మ్ లిస్ట్ అంటే చెప్పాను కదా, నెలలో ఒక్కసారైనా మీరు వాళ్ళని కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ వార్మ్ లిస్ట్. వీళ్ళకి ఏం చేయాలంటే మీరు కలిసి కానీ ఫోన్లో కానీ ఇన్విటేషన్ ఇచ్చి ప్రెజెంటేషన్కి పిలవాల్సి ఉంటుంది. రైట్, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ దట్ ఇన్విటేషన్. సో పవన్ అండ్ గోవింద్ వీళ్ళ నలుగురికి నేను కాల్ చేసి ఇన్విటేషన్ ఇస్తాను యూజింగ్ సమ్ టెక్నిక్. ఓకే, సో వార్మ్ లిస్ట్లో వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఈస్ మీన్ బై కోల్డ్ లిస్ట్. కోల్డ్ లిస్ట్ అంటే సో సింపుల్ అండి, మీకు చెప్పాను ఇందాక, స్ట్రేంజర్స్ అంటే వాళ్ళని ఎక్కడెక్కడో కలిసి ఉంటాము, రోజు కలుస్తూనే ఉంటాం, ఇవాళ వెళ్ళి బస్సులో కలిసాం, ఈజ్ అ స్ట్రేంజర్, కోల్డ్ లిస్ట్లోకి వస్తారు. ఎక్కడో పెళ్ళిలో కలిసాం, స్ట్రేంజర్, కోల్డ్ లిస్ట్లోకి వస్తారు. సో ఈ కోల్డ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే యూ షుడ్ బిల్డ్ ద ర్యాపో. ఏం చేస్తారంటే ఈ కోల్డ్ లిస్ట్లో ఉన్న సపోజ్ గౌతమి ఉన్నారు, గౌతమి ఇస్ మై లాంగ్ బ్యాక్ ఎవరో ఎక్కడో పరిచయమైన పర్సన్. నేను కాల్ చేసి కుశల సమాచారం మాట్లాడతాను. గౌతమి చాలా రోజులు అయింది కదా, ఎలా ఉన్నావు అని చెప్పి కాల్ చేశాను, హౌ ఆర్ యూ, దట్స్ ఇట్. అంటే జస్ట్ నేను ఒకసారి మళ్ళీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి ఐఎమ్ గివింగ్ అ కాల్ టు గౌతమి. సేమ్ లైక్ దట్ ఓల్డ్ కాంటాక్ట్స్ ని మళ్ళీ ఫ్రెష్ అప్ చేసుకుంటున్నాను. జోష్న ఎలా ఉన్నావు, లాంగ్ గ్యాప్ తర్వాత కదా ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను. సో యూఆర్ జస్ట్ బిల్డింగ్ ద ర్యాపో. మీరు వెస్టేజ్ చెప్పట్లేదు, మీటింగ్ గురించి చెప్పట్లేదు, దేని గురించి చెప్పట్లేదు, యూఆర్ జస్ట్ బిల్డింగ్ ద ర్యాపో. ఎందుకు అంటే ఈ కోల్డ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని వార్మ్ లిస్ట్ లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. కోల్డ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని వార్మ్ లిస్ట్ లో అంటే ఎప్పుడో 6 నెలలకి సంవత్సరం తప్పితే మాట్లాడిన మనుషుల్ని మంత్లీ వన్స్ మాట్లాడే స్టేజ్కి తీసుకొస్తున్నాను. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కోల్డ్ లిస్ట్. సో కోల్డ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని మెల్లగా వార్మ్ లిస్ట్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. అంటే ఐఎమ్ బిల్డింగ్ ద ర్యాపో విత్ ద పీపుల్, రైట్. సో ఇది మీకున్న కాంటాక్ట్స్ ని సెగ్రిగేట్ చేసుకోవాల్సిన పద్ధతి. హాట్ లిస్ట్, వార్మ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్. వాట్ నెక్స్ట్, ఏం చేయాలి? సో ఇక్కడ చూడండి, హౌ టు ఫాలో అప్ వార్మ్ అండ్ కోల్డ్ లిస్ట్. వార్మ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్ ని ఎట్లా ఫాలో అప్ చేయాలి? సో ఐ హ్యావ్ ఎన్ టెక్నిక్. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, వాళ్ళకి ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, రైట్. సో అప్రోచ్ ద పీపుల్ విత్ కాన్ఫిడెన్స్ అని అంటున్నామండి. అప్రోచ్ ద పీపుల్ విత్ కాన్ఫిడెన్స్ అంటే వార్మ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని మీరు మీట్ అయ్యేటప్పుడు, ఓకే, మీ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే మీరు ప్రొడక్ట్, ఇందాక మనం మాట్లాడుతున్నాం స్టార్టింగ్ లో, మీరు ప్రొడక్ట్ వాడితే మీ వాయిస్ లో ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్రోచ్ పీపుల్ విత్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఓన్లీ కమ్స్ విత్ యువర్ కన్సంప్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్, రైట్. సో అగైన్ మీరు అప్రోచ్ అయ్యేటప్పుడు ఇఫ్ దే డోంట్ వాంట్ టు జాయిన్ ద ఆపర్చునిటీ దెన్ దే కెన్ బి అ లాయల్ కస్టమర్. నేనేం చెప్తానంటే అందరూ మీలాగా బిజినెస్ మైండెడ్ ఉండరు, మీలాగా ఎర్న్ చేయాలనుకోరు. వాళ్ళు ఏంటంటే కొంతమంది మాకు డబ్బు మీద ఆశ లేదు బట్ ఆరోగ్యం మీద ఉంది, మేము కావాలంటే ప్రొడక్ట్స్ వాడుకుంటాం, హ్యాపీ, ఒక లాయల్ కస్టమర్ లో ఉండిపోతారండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ యాక్చువల్లీ. వాళ్ళు బిజినెస్ చేస్తే చేయనివ్వండి, లేదు అని అంటే కనుక ఒక లాయల్ కస్టమర్ గా ఉంటారు, ప్రాబ్లం లేదు. డోంట్ గెట్ స్టక్ టు ఎ సింగిల్ ఇండివిజువల్. ఇఫ్ హీ కమ్స్ గుడ్, డజంట్ గుడ్. అంటే ఒక మనిషి నో చెప్పాడు కదా అని చెప్పేసి మనం అక్కడే అతని దగ్గర ఆగిపోతామండి. ఈ బిజినెస్ అట్లా ఆగిపోయేది కాదు. యూ జస్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్ అలా వెళ్తూనే ఉండాలి, రైట్. సో ఇక్కడ ఇన్విటేషన్ ఎట్లా ఇవ్వాలి అనే దాని గురించి మనం కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వార్మ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి, కోల్డ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి, అంటే కోల్డ్ లిస్ట్ ని వార్మ్ లిస్ట్ లో తెచ్చుకున్న తర్వాత వార్మ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్విటేషన్ ఇవ్వాలి? యువర్ ఇన్విటేషన్ షుడ్ బి అ మ్యాగ్నెట్ అంటే, ఓకే. మ్యాగ్నెట్ ఎట్లా అయితే ఐరన్ అట్రాక్ట్ చేస్తుందో మీ ఇన్విటేషన్ కూడా అలాగే ఉండాలి. మనం ఎలా అయితే పెళ్లికి మనకు కావాల్సిన వాళ్ళని ఖచ్చితంగా రావాలి అని స్వీట్ గా పిలుస్తామో, ఇక్కడ కూడా మన మీటింగ్ కి ఈ ఆపర్చునిటీ కోసం యూ హ్యావ్ టు కాల్ దెమ్ అండ్ అట్రాక్ట్ దెమ్ లైక్ ఎ మ్యాగ్నెట్. మీ ఇన్విటేషన్ అంత షార్ట్ గా స్వీట్ గా ఉండాలి, ఓకే. సో దానికి ఏం చేయాలి? సో సింపుల్. సో హేమంత్ లాస్ట్ 1 minute అంటుంది, వాట్ వీ కెన్ డూ. హేమంత్ ఉన్నారా? హేమంత్ ఆర్ భగవాన్? హేమంత్ కానీ భగవాన్ కానీ అచ్చా మీరు మాట్లాడలేరు అనుకుంటా. హ్యాండ్ రైస్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. హేమంత్ కానీ భగవాన్ కానీ. యా హేమంత్ ఆస్ట్ టు అన్మ్యూట్ చేశాను హేమంత్ మిమ్మల్ని. సార్ మళ్ళీ కనెక్ట్ అవుదాం సార్ లింక్. అదే లాస్ట్ 1 minute అంటుంది, డిసపియర్ అయిపోతుందేమో అంతా. విల్ డూ వన్ థింగ్, నేను సెషన్ క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ సేమ్ లింక్ లో అందరు జాయిన్ అయిపోయింది. సో అందరు కూడా సేమ్ లింక్ తోటి అందరు రీజాయిన్ అయిపోండి. వీ విల్ కంటిన్యూ ద రెస్ట్ ఆఫ్ ద సెషన్.